వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బాపట్ల జిల్లా కేంద్రంలోని శుక్రవారం టీడీపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ను వీడారు. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టీడీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ కండువా కప్పి ఆహ్వానించారు. బాపట్లలో టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లింలందరినీ ఏకం చేయడం కోసం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ బాగా వైరల్ చేస్తుంది తప్పుడు ప్రచారాలు, జనాలు తప్పుడు ప్రచారాలు తీసుకెళ్ళింది. అంటే బీజేపీతో గతంలో కూడా 2014లో కూడా చంద్రబాబు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు మైనార్టీలకు ఏ హాని చేయలేదు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. ఈ 5 ఏళ్ల కాలంలో మనతో ప్రేమగా నటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీకి, సిఏఐకి మద్దతు పలికారు. అలాగే త్రిపుల్ తలాక్కి మద్దతు పలికారు. ఆర్టికల్ 370కి మద్దతు పలికారు. ఇవన్నీ మాతో బాగుంటూ మాకు వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇతను వచ్చిన తర్వాత ఏదో మనకు సేవ చేస్తాడు, ముస్లింలకు న్యాయం చేస్తాడు అనుకుంటే ద్రోహం చేశాడు. ముస్లింలకు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో మళ్ళీ రెండో వైరల్ అవుతుంది. 4% తీసేస్తారు. 4% కాపాడింది చంద్రబాబు గారు. ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వ హయాంలో కొంతమంది కోర్టుకు వెళ్ళి తీసేయటానికి ప్రయత్నిస్తే దాన్ని 5 కోట్లు పెట్టి లాయర్లు, మంచి మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో వేసి దాన్ని కాపాడిన ఘనత ఒక చంద్రబాబు గారికి దక్కింది. ఇప్పుడున్న పొజిషన్లో అదే కోర్టుకు వెళ్ళి దాన్ని ఖరాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్ పక్కన ఉన్నారు. అంటే ఎవరు ఖరాబ్ చేయాలనుకుంటున్నారు, 4% ఎవరు తీసేయాలనుకుంటున్నారు, ఎవరు కాపాడాలనుకుంటున్నారు, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఆయన హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. దుల్హన్ పథకం కానీ, దుల్హన్ పథకానికి 50,000 రూపాయలు ఇచ్చారు. ఈయన వచ్చి నేను 1,00,000 ఇస్తా అన్నాడు, కానీ ఒక్క రూపాయి లేదు. ఎన్నో మసీదులు కట్టించాడు. ఈయనొచ్చి ఒక్క మసీదు చున్నం కూడా వేయించలేదు. ఎన్నో బరెల్ గ్రౌండ్స్ గోడలు కట్టించారు, బరెల్ గ్రౌండ్స్ డెవలప్మెంట్ చేశారు. కానీ ఈయనొచ్చి ఒక బరెల్ గ్రౌండ్ కాదు కదా, మట్టి కూడా వేయలేదు. షాదీ ఖానాలు కట్టించారు, ఒక్క షాదీ ఖానం కూడా ఈయన వచ్చిన తర్వాత కట్టలేదు. ఎన్నో కార్యక్రమాలు, ప్రతి రంజాన్ పండగకి తోఫా ఇచ్చేవాళ్ళు, పేదల కోసం తోఫా ఇచ్చేవారు, రంజాన్ తోఫా. ప్రతి మసీదుకి 25,000 రూపాయలు మరమ్మతుల కోసం ఇచ్చేవాళ్ళు, అది కూడా లేదు. ఎంతోమంది ముస్లిం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని నిర్మించి దాని ద్వారా పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు, అంటే లోన్స్ విషయంలో ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇచ్చే సబ్సిడీ, అందులో సగం సబ్సిడీ ఇచ్చేది, అది కూడా లేకుండా చేశారు. అంటే ఏ ఒక్క పని చేయకుండా మేము ముస్లిం పక్షపాతిని చెప్పి, దొంగ మాటలు చెప్పి, ముస్లింల యొక్క ద్రోహం చేసి ఈరోజు ముస్లిం ఓట్లు లాక్కోవటానికి చూస్తున్నారు. కానీ నమ్మరు ముస్లింలు. తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎంతో కొంతమంది తెలియక ఏదో వైరల్ చేస్తున్నారే తప్ప ముస్లింలందరూ మేధావి వర్గం వాళ్ళు మొత్తం ఎవరు మాత్రం అతనికి చేయడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి మొత్తం తిరిగి, ఈ మధ్య కాలంలో కుప్పం కూడా వెళ్ళొచ్చాను, తిరుపతి, చిత్తూరు మొత్తం తిరిగి వచ్చాను. ఇప్పుడున్న మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా తిరిగి అతను ముస్లింలకు ఏ విధంగా మనకు మోసం చేశాడని చెప్పి తెలియజేసి, అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.